బీజేపీ జాతీయ అధిష్టానం తన రాజీనామాను ఆమోదించడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాజీనామా ఆమోదించిన ఢిల్లీ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు. తను రాజీనామా ఎందుకు చేశానో అధిష్టానం పెద్దలు ఆలోచన చేయలేదన్నారు. కనీసం తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదన కూడా అధిష్టానం అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారంటే ఆ పార్టీలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో అధిష్టాన పెద్దలకు అర్థం కాలేదా, లేక రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలను తప్పుదోవ పట్టించారా అని అనుమానం వ్యక్తం చేశారు. గోషమహల్ ప్రజలను, హిందూ బంధువులను, ధర్మకర్తలను కలిసిన తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు గోషమహల్ ఎమ్మెల్యే. మరోవైపు ఆయన శివసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరా అన్నారు రాజాసింగ్. తనను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హిందూ బంధువులు, బీజేపీ కార్యకర్తలు ఎవరూ బాధపడొద్దని కోరారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వ కోసం పనిచేస్తానని రాజాసింగ్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ప్రసూన, అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించి నామినేషన్ వేయించలేదు. తనకు మద్దతు తెలిపిన వారిని రాష్ట్ర నాయకత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం భయపెట్టించింది అనే ఒకే ఒక కాన్సెప్ట్తో బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఏదైతే అధిష్టానం కూడా ఆయన రాజీనామా లేఖను ఆమోదించింది. ఇక పూర్తి స్థాయిలో ఆయన ఎటువైపు నిలబడతారు, ఏ పార్టీలోకి వెళ్తారు, ఎటువైపు అడుగులు వేస్తారనేది అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక నిన్నటిదాకా రాజాసింగ్ బీజేపీలోనే కొనసాగుతారనే ఒక చర్చ అయితే కొనసాగింది. కానీ చివరి సమయానికి రాజాసింగ్ రాజీనామాను ఊహించని పరిణామాలని చెప్పుకోవచ్చు. అధిష్టానం ఆమోదించడంతో పార్టీలో కూడా ఓ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆయన పార్టీలో ఉంటారా, లేదంటే పార్టీకి సంబంధించిన పదవి ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలనే ఒక డిమాండ్స్ అయితే బీజేపీలో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. దాంతోపాటు రాజాసింగ్ ఇటు శివసేనలోకి వెళ్తున్నారనేది కూడా గతం నుంచి కూడా ఆయన రాజీనామా చేసిన మరుక్షణం నుంచే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ శివసేనలోకి వెళ్తే ఖచ్చితంగా బీజేపీ గుర్తు మీద గెలిచినటువంటి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3.5 ఏండ్లు ఇండిపెండెంట్గానే ఉంటారా గోషమహల్ సంబంధించిన అంశంలో? ఇటు ఇప్పటికే ఆయన విహారయాత్రలో ఉన్నారు. ఆయన హైదరాబాద్కు వచ్చిన వెంటనే గోషమహల్ ప్రజలు కావచ్చు, ఇటు ధర్మకర్తలు కావచ్చు, హిందూ భక్తులు కావచ్చు, హిందూ అభిమానులు కావచ్చు, వీరందరినీ కలిసిన తర్వాత అభిప్రాయాన్ని ప్రకటిస్తా అంటూ ఇప్పటికే ఆయన ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు రాజాసింగ్ సంబంధించిన అంశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలనే కాన్సెప్ట్లో బీజేపీ ఉంది. అయితే ఆయన గతం నుంచి కూడా పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే బీజేపీ తీరు కావచ్చు, బీజేపీ నేతల తీరు కావచ్చు, వీటి మీదనే అసహనం వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే బీజేపీ తీరు బాగులేనప్పుడు బీజేపీ గుర్తు మీద గెలిచినటువంటి రాజాసింగ్ ఆయన నైతిక విలువలకే వదిలేస్తున్నాము, ఆయన పార్టీకి రాజీనామా చేశారు, అట్లనే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలనేది పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదనేది ఆయన నైతిక విలువలకు వదిలేస్తున్నాం అనేది పార్టీ నాయకత్వం చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన నిన్న మీడియాకు కూడా కొన్ని అంశాలు రాజీనామా ఆమోదించిన తర్వాత కొన్ని వీడియో క్లిప్లు కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా హిందుత్వం కోసమే పనిచేస్తా, హిందూ భక్తుల కోసమే పనిచేస్తా, గతంలో కూడా అదే చేసిన, ఇక ముందు ఇంకా దూకుడుగా ముందుకు వెళ్తా అంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో రాజాసింగ్ ఎటువైపు అడుగులు వేస్తారు, ఇటు శివసేనలోకి వెళ్తారా లేదంటే అధికార పార్టీ కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ అటువైపు ఏమైనా ఆలోచిస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్ననే ఆయన బీఆర్ఎస్లోకి కాంగ్రెస్లో వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా తప్పుడు వార్తలు అంటూ కూడా ఆయన కొట్టిపారేసినటువంటి నేపథ్యం ఉంది. కేవలం పార్టీకి సంబంధించిన అంశంలో క్రమశిక్షణ రహితంగానే పార్టీ నుంచి ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి రాజీనామా లేఖ ఏదైతే ఉందో
అది ఆమోదించడం జరిగింది. ఆయన క్రమశిక్షణ రహితంగా ఉన్నారు, అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. ఒక జాతీయవాద పార్టీ, ఒక జాతీయవాద సిద్ధాంతం కలిగిన పార్టీ మీద ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా ఆదేశాల మేరకు ఆయన రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నామంటూ కూడా జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువైపు ఆయన నిలబడబోతారు, ఇంకా పార్టీ పైన ఇంకా ఏమైనా విమర్శలు గుప్పిస్తారా, లేదంటే ఇంకా ఏదైనా పూర్తి స్థాయిలో ఎలిగేషన్ చేస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎటువైపు వెళ్తారు. ఇప్పటికే శివసేనతో ఆయన చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. శివసేనలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి షిండే వర్గం ఉంది, ఇప్పటికే అది ఎన్డీఏ కూటమితో పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత ఠాక్రే నేతృత్వంలో కూడా ఒక వర్గం ఉంది, అది ఇండియా కూటమితో పనిచేస్తూ ఉంది. ఇప్పటికే షిండే వర్గం ఆయనను బీజేపీకి రాజీనామా చేశారు కాబట్టి షిండే వర్గం కూడా ఆయనను ఒప్పుకోలేదు పార్టీలో రావడానికి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరి వైపు నిలబడతారనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ వెంకట్.